ఆ దీనురాలైన సీతమ్మని చూసిన హనుమంతుడికి సీతారాముల వియోగం గురించి తలుచుకుని కన్నుల్లో నీరు నిండింది. అది చాలదన్నట్టు అప్పుడే దశకంఠుడు సీతాదేవి మీద కాంక్షతో అశోకవనానికి వచ్చి దుష్టబుద్ధితో ఆ పతివ్రత బాధను రెట్టింపు చేసేలా తనను పెళ్లాడమని 2 మాసాల గడువు ఇచ్చి రావణుడు తన రాక్షస స్త్రీ జనంతో సామదాన భేదాలకు లొంగకపోతే దండోపాయం సాగించైనా సీత మనసు మార్చమని చెప్పి వెళ్ళిపోయాడు అని చెప్పుకున్నాం కదా. తర్వాత రాక్షస స్త్రీలందరూ సీతమ్మను చుట్టుముట్టారు. 6 బ్రహ్మమానసపుత్రులైన ప్రజాపతుల్లో 4వవాడు పులస్త్యుడు. ఆయన కుమారుడు విశ్రవసువు, మహా తేజస్శాలి మహర్షి. వారి కుమారుడు మా ప్రభువు రావణుడు. ఆయన్ని వరించడం నీ అదృష్టం కాదే అంది ఏకజట. దేవతాశ్రేష్ఠులను జయించిన మా రాక్షస ప్రభువే నీకు యోగ్యుడైన భర్త అంది హరిజట. మహావీరుడు సూర్యుడు యుద్ధరంగంలో వెన్నుచూపని మహాయూధుడైన మా మహారాజుని వరించడానికి సంకోచం దేనికి? ఆయన తన ప్రియురాండ్రందర్నూ విడిచి నిన్నే దగ్గరకు తీసుకుంటాడు. వేల సంఖ్యలో ఆయనకు భార్యలున్నారు. వారిని మణిరత్న శోభితమైన అంతఃపురాన్ని విడిచి నిన్నే ఆరాధిస్తాడాయన అంది ప్రఘన. దేవనాగ గంధర్వ రాక్షస వీరులను మన్ను కరిపించిన మా మహారాజు నీకోసం ఎదురు చూస్తున్నాడు. అటువంటి శ్రీమంతునితో ఉండడానికి ఎందుకు అంగీకరించావు అని అడిగింది వికట. తెలుసా నీకు, ఆయనకు భయపడి సూర్యుడు విజృంభించలేడు, వాయువు ప్రచండంగా చలించలేడు, లతలు తరువులు పూలవానలు కురుస్తూ ఉంటాయి. అవసరానికి మించి లంకలో మేఘాలు వర్షించవు. అంతటివాడు మా ప్రభువు. నా మాట విని ఆయన్ని వరించు, లేదా నీ ప్రాణాలుండవు. సర్వ ప్రాణకోటికి ఆహ్లాదం కలిగించే రీతిలో సర్వభోగాలతో ఉంటుంది ఆయన అంతఃపురం. అక్కడకు వెళ్ళి హాయిగా ఉండు అంది దుర్ముఖి. నువ్వు మానవ స్త్రీవి కనుక మానవుడి భార్యవయ్యావు, బావుంది. కాని ఇప్పుడింక మనసు మార్చుకో, చరించు. త్రిలోకాల్లో ఉండే సంపదలతో వెలిగే మా రాక్షస ప్రభువుతో స్వేచ్ఛగా రాజ్యహీనుడు ఎందుకు కొరగానివాడు అయిన రాముని కోసం బాధపడకు అని ఒక్కొక్కరే బెదిరిస్తూ బోధిస్తుంటే కన్నీట తడిసిన సీత, మీ మాటలు సర్వలోకాలకు అసహ్యమైనవి అని మీకు తెలియట్లేదు. ఈ పాపకార్యానికి నా మనస్సులో చోటు లేదు. మీరందరూ కలిసి నన్ను కాల్చుకు తిన్నా నేను మీ మాట వినను. ఇంద్రుని వెంట శచీదేవి, వశిష్ఠులతో అరుంధతి, చంద్రుని కూడి రోహిణి, అగస్త్యుల వారితో లోపాముద్ర, చవనునితో సుకన్యల రాముడితోనే నేను. దీనుడైన రాజ్యహీనుడైన రాముడే నా భర్త. సావిత్రి సత్యవంతులు, శ్రీమతి కపిలుడు, మదయంతి సౌదానులు, కేసిని నగరులు, నల దమయంతులు లానే నేను రామునితో ఉంటాను అని నిశ్చలంగా చెప్పింది. రాక్షస వనితలకు క్రోధం రేగింది. పరిపరి విధాల పరుష భాషలతో వేధించడం కొనసాగించారు. శంసుపావృక్ష శాఖల్లో ఉన్న హనుమంతుడు అన్నీ వింటున్నాడు, చూస్తున్నాడు. ఆ క్రూర రూపిణులు పళ్ళు కొరికి పెదవులాడిస్తూ గండ్రగొడ్డళ్లు పైకెత్తి ఇది మన ప్రభువుకి తగదు అని గర్జించారు. వారిలో వినత, సీతా, ఇంతవరకు చూపిన పతిభక్తి చాలు, సంతోషించాం. దేనికైనా అతి పనికిరాదు. నా హితవు ఆలకించు. దీనదశలో ఉన్న మానవ భర్తను విడిచి ఇంద్ర సమ పరాక్రముడైన మా రాక్షసేశ్వరుని వరించు. దివ్య భోగాలతో మహారాణిగా వెలుగుతావు. రాముడికెప్పుడో ఆయువు చెల్లిపోయింది. అటువంటి వాడికోసం బాధపడకు. నా మాట వినలేదో నిన్ను చీల్చుకు తినేయగలం అంది. అప్పుడు వికట, ఓసి దుష్టురాలా, ఇంతవరకు నీ పాడుమాటలు వింటూ కనికరంతో వదిలిపెట్టాం. నువ్వెక్కడున్నావో తెలుసా? ఏ ప్రాణి దాటి రాలేని సముద్రానికి ఈవలి ఒడ్డున ఉన్నావు. రావణుని అంతఃపురంలో ఉన్నావు. ఇప్పుడు నిన్ను దేవేంద్రుడు కూడా రక్షించలేడు. ఎందుకేడుస్తావు? మా మాట వింటే సుఖంగా ఉంటావు. మా మహారాజును వరించు. నవనవలాడే యవ్వనం స్థిరంగా శాశ్వతంగా ఉండదు. అది పోకుండానే సుఖ సంతోషాల్లో తేలియాడాలి. చూశావా, ఉద్యానవనాలు, పర్వత కాననాలు, మా ప్రభువు కనుసన్నల్లో మిలిగే 7,000 మంది కామినీ జనులు అన్నీ నీకోసం ఇస్తాడాయన. వినిపిస్తున్నదా నా మాట? వినకపోతే నీ గుండె చీల్చి తినేస్తా అంది. ఇదిగో ఈ శూలం చూశావా? నిన్ను చూసినాటి నుండి నీ గుండె చీల్చి ప్రేగులు చుట్టపెట్టి తల పగలగొట్టి తినాలని నాలుక ఊరుతున్నది. ప్రఘన ఓ సీత,
ఇక నేను ఆలస్యం సహించలేను. నీ గొంతు నులిమేస్తాను. నువ్వు చచ్చిపోయావని మా మహారాజుకు చెబితే హాయిగా ఆరగించండి అని ఆజ్ఞాపిస్తాడు అంది చండోదరి. దీన్ని చంపి సమంగా పంచుకు తినాలి. ఈలోగా నంజుడికి మంచి పచ్చళ్ళు, తాగడానికి కళ్ళు కావాలి అంది అజాముఖి. అంతలో శూర్పణఖ వచ్చి, నీ మాట సబబుగా ఉంది అజా. అలా కాని సర్వదుఃఖాలకు విరుగుడైన కళ్ళు తెప్పించండి. త్వరగా సుఖంగా తాగి దీని మాంసం తిని నికుంభిలాదేవి దగ్గర నాట్యం చేద్దాం అని నవ్వింది. ఇలా ఎవరికి తోచినట్టు వారు గర్జనలు సాగిస్తుంటే బెదరిన హృదయంతో శోకసాగరంలో మునిగింది జానకీదేవి. భయంకర రూపాలు గల ఆ క్రూర రాక్షస స్త్రీల పరుష వాక్కులు వినలేక దుఃఖ సంతప్త హృదయంతో, మీరందరూ కలిసి నన్ను తినవచ్చు, నేను మాత్రం మీ ప్రభువుని వరించను అని మరింత భయంతో అశోక వృక్షం కొమ్మను గట్టిగా పట్టుకుని బొటబొటా కన్నీరు విడిచింది. పెనుగాలికి ఊగిసలాడే లేత అరటి మొవ్వులా వణుకుతూ ఉన్న సీతాదేవి కేశపాసం ఆడుపాములా విలువల్లాడింది. రామా, లక్ష్మణ, అత్తయ్య, కౌసల్యాదేవి, సుమిత్రాదేవి, అమ్మా అని విచారిస్తూ, ఎంతటి వారికైనా కాలం చెల్లితే గాని మృత్యు ప్రాప్తించదు. కాకుంటే నేనింతకాలం రామవిరహంతో ఈ దుష్ట రాక్షసి జన మధ్యంలో జీవించగలిగేదాన్నా? దీనికి కారణం నేను చేసిన పుణ్యకర్మలు బహు కొద్దివై ఉండాలి. అవి కూడా పూర్తి కానున్నాయి కాబోలు. కాగానే గాలి దెబ్బకు సముద్రంలో మునిగే పడవలా అవుతుంది నా జీవితం. ఇప్పటికే ఈ జీవితం వరద నీటి దెబ్బతిన్న నడి ఒడ్డులా ఉంది. కృతజ్ఞతా స్వరూపుడు, ప్రియవాది, సింహ పరాక్రమ సంపన్నుడు, సర్వజన మనోహరుడు అయిన నా భర్తను ధర్మాత్మలే దర్శించగలరు. రాముడికి దూరమైన నా బ్రతుకు విషస్పర్శ తగిలిన దేహంలా ఉంది. ఏనాడు చేసిన పాపకర్మమో ఇలా బాధిస్తున్నది. ఇక ఈ జీవితం వదిలేయడం మంచిది. రాముడు వస్తాడనే ఆశ కనిపించడం లేదు అనుకున్న సీతమ్మకు పరిపరి విధాలా తోచింది. ఇష్టం వచ్చినప్పుడు జీవితం విడవలేని ఈ మానవదేహం కంటే నీచమైంది లేదు. ఎంత పరాధీనం ఈ దైన్య జీవితం అని పరిపరి విధాలా శోకిస్తూ ధూళిలో దొర్లుతూ, నా భర్త ఆశ్రమం దగ్గర లేనప్పుడు ఈ రాక్షసుడు కామరూపంతో నన్ను వంచించి తీసుకురాగలిగాడు. ఇప్పుడు ఈ రాక్షస స్త్రీల మధ్యలో ఈ బాధలు పడుతూ బ్రతకడం కష్టం. రాముడు లేనిది నాకేమీ అవసరం లేదు. ఇంత దుఃఖంలో కూడా నా గుండె నిలిచి ఉన్నదంటే దీన్ని రాతితో నిర్మించి ఉంటాడు బ్రహ్మ. బహుశా నాకు వృద్ధాప్యం, మరణం లేవేమో. ఏమైనా నా ఎడమకాలి కోటితో కూడా ఈ రావణుని శరీరాన్ని తాకను. నా తిరస్కారం కూడా వీడికి తెలియడం లేదు. నన్ను చీల్చి ముక్కలు చేసి నిప్పులో పడవేసినా నేను రావణుని వైపు కన్నెత్తి చూడను. సర్వజ్ఞుడు, దయాహృదయుడు అయిన నా రాముడు ఎందుకింకా నా గురించి ఆలోచించడం లేదో తెలియదు. జనస్థానంలో 14,000 మంది రాక్షసులను ఒంటరిగా నేలకూల్చినవాడు, విరాధుని వంటి మహాబలిష్ఠుడైన రాక్షసుణ్ణి హతమార్చినవాడు, రావణుని సంహరించగల శక్తి సంపన్నుడు, బాహుప్రయోగంతో ఈ లంకా నగరాన్ని స్వాధీనం చేసుకోగల సామర్థ్యం కలవాడు. ఎందుకింత ఆలస్యం చేస్తున్నాడు? అయితే నేనిక్కడ ఉన్నట్టు ఆయన ఎరగడేమో. ఎరిగి ఉంటే ఇలా ఉపేక్షించేవాడా? రాముడికి వార్త చెప్పగల జటాయువు కూడా నా దురదృష్టం కొద్దీ ఈ రావణుడు సంహరించేశాడే. ఏం చెయ్యను? నన్ను రాక్షస రావణుడు అపహరించినట్టు తెలిస్తే రాముడు తన శర పరంపరతో సర్వరాక్షస సంహారం చేసి తీరుతాడు. సముద్రాన్ని ఇంకించి లంకను నాశనం చేసి ఈ రావణుని పేరు ప్రతిష్టలన్నీ మంటగలపగలడు. ఈనాడు నేను శోకిస్తున్నట్లే ఈ రాక్షస స్త్రీలందరూ గోలు గోలున విలపిస్తారు. రాముడి కంటబడే వరకే వీళ్ళు ఊపిరితో జీవించేది. నేను ఓర్పుతో ఉండాలి. ఆయన కంటబడిన ఉత్తర క్షణంలో ఈ లంకా నగరం చితాగ్ని ధూమం, గ్రద్దల విహారం పూర్తిగా శ్మశానమై తీరుతుంది. నిస్సందేహంగా వీరందరూ నశిస్తారు. నా కోరిక నెరవేరి తీరుతుంది. రావణ సంహారంతో ఈ లంకా నగరం ధైర్యహీన అయిన స్త్రీవల పిచ్చెక్కి తిరుగుతుంది. తప్పదు. ఈ రాక్షస నగరంలో ఇంటింటా ఆర్తనాదాలు తప్పవు. రామ బాణాగ్నిలో ఇదంతా తగులబడి తీరుతుంది. రాక్షస యోధాగ్రేసరులందరూ నేలపాలవుతారు. నేనిక్కడ ఉన్నట్టు తెలిసిన క్షణంలో రాముడు ఈ పని చేసి తీరతాడు. నమ్మకంతో ఉండాలి. అయితే రావణుడు నాకిచ్చిన గడువులో ఇంక 2 మాసాలే మిగిలాయి. ఈలోగా ఆ మృత్యువు వీడికే రాకూడదా? మాంసభక్షకులైన ఈ రాక్షసులకు ధర్మ పరిజ్ఞానం లేదు.
గడువు దాటిందంటే వీడు నన్ను ఉదయం ఫలహారానికి వండించి తీరుతాడు. అంతకంటే వీరెవరైనా కనికరించి ఇంత విషం ఇచ్చి ఉంటే దానితో ఎప్పుడో యమపురి చేరేదాన్ని. ఇంతవరకు రామలక్ష్మణులకు నేను జీవించి ఉన్నానో లేదో కూడా తెలీదనుకుంటాను. నన్ను వీడిన దుఃఖంలో ఆయనే ప్రాణాలు విడిచి ఉంటాడా? మహాత్ముడు సదాచారపరుడు అయిన రాముడు లేని జీవితం నాకెందుకు? నా వియోగ బాధతో ఆయన అస్త్ర సన్యాసం చేసి ఉండడా? కాక ఈ రాక్షసుడు కపటోపాయంతో వారిని సంహరించి ఉంటాడా? ఏమైనా ఇంత బాధలోనూ నాకు చావు వచ్చి పడదే. మనోనిగ్రహ సంపన్నులు, రాగద్వేషాతీతులు, పాపరహితులు అయిన మహర్షులు ధన్యజీవులు. ఆత్మవిధుడు మనోహరుడు అయిన రాముణ్ణి విడిచి ఈ క్రూర రావణుని చేతబడిన నేను జీవించి ఉండడం కంటే ప్రాణాలు విడవడం మేలు అనుకుంటున్న సీతమ్మ మాటలు వింటున్న రాక్షస స్త్రీలు కొందరు భయంతో ఆ విషయం నివేదించడానికి రావణుని దగ్గరికి పరుగుపెట్టారు. కొందరు, ఓసి మూర్ఖురాలా, నువ్వు ఆత్మహత్యకు సిద్ధమయ్యావంటే ఇప్పుడే నిన్ను చీల్చుకు తినగలం అని గర్జిస్తుంటే వారిలో పెద్దదైన త్రిజట అప్పుడే నిద్రలేచి, ఓ పిచ్చి సన్నాసులారా, జనకరాజసుతను దశరథుల ఇంటి కోడల్ని తినడం మీ తరం కాదు. మిమ్మల్ని మీరే కాల్చుకు తినాలి. ఈవిడ భర్తకు విజయం, లంకకు వినాశనం జరిగే కాలం ఆసన్నమైనట్లు నాకిప్పుడే కలొచ్చింది అనడంతో మిగిలిన వారందరూ భయభీతలై ఆమె దగ్గరగా చేరి, తెల్లవారుజామున వచ్చిన కలలు జరిగి తీరుతాయంటారు, నీకు వచ్చిన కళ వివరంగా చెప్పు అన్నారు. స్వచ్ఛమైన ఏనుగు దంతాలతో నిర్మించిన పల్లకీని ఎన్నో హంసలు మోస్తున్నాయి. ఆ పల్లకీ మీద ధవళ వస్త్రాలతో రామలక్ష్మణులు కనిపించారు. అంతలోనే సముద్రం ఒడ్డున ఉన్న తెల్లని పర్వతం మీద సీతాదేవి స్వచ్ఛ వసనధారి అయి రాముడితో విహరిస్తున్నది. అంతలో మరో కలలో పెద్ద పర్వతమంత ఏనుగు కనిపించింది. దానికి 4 దంతాలు ఉన్నాయి. ఆ ఏనుగు మీద రామలక్ష్మణులు సీతాదేవి దగ్గరకు వచ్చారు. ఆవిడ కూడా ఆ ఏనుగు ఎక్కింది. భర్త సన్నిధానంలో ఆవిడ చేతులెత్తి సూర్యచంద్రులను అందుకుంటున్నది. ఆ ఏనుగు లంకానగరం వైపొచ్చింది. అంతలో మరో కలలో 8 జతల తెల్లని వృషభాలలాగే రథం మీద రాముడు సీతా సమేతంగా ఈ నగరానికి వచ్చాడు. తర్వాత ఆయన సూర్యకాంతులీనే పుష్పకం మీద బయలుదేరి ఉత్తరాభిముఖంగా వెళ్లాడు. అలా వెడుతున్న ఆ రామచంద్రుని చూసి ముల్లోకాలు భయపడుతున్నట్టు అనిపించింది. ఆ తేజోమూర్తిని చూస్తుంటే ఈ పృథ్వీలో ఆయన్ని జయించేవారుందరనే నమ్మకం కలిగింది. అన్నీ శుభసూచనాలే. పాపాత్మలకు స్వర్గప్రవేశార్హత ఉండదు కదా అనుకున్నానో లేదో, ఇంతలో మరో కలలో మన రావణ ప్రభువు మత్తుగా తాగి శరీరమంతా నూనె పోసుకుని ఎర్రని బట్టలతో కరవేర పుష్పాలమాలతో పుష్పకం మీద నుండి క్రింద పడ్డాడు. ఆయన్ని పట్టుకుని నల్లని వస్త్రాలు ధరించిన జుట్టులేని ఒక స్త్రీ ఈడుస్తున్నది. అంతలో నూనె తాగుతూ గంతులు వేస్తూ నవ్వుతూ ఇంద్రియాల పట్టు తప్పి తిరుగుతూ గాడిదల రథం మీద బయలుదేరాడు మన ప్రభువు. వెడుతూ వెడుతూ కింద పడ్డాడు. పడుతూనే భయంతో లేచి దిగంబరుడై పిచ్చిగా ప్రేలుతూ ఎదుట ఉన్న దుర్గంధభూయిష్టమైన గోతిలో ములిగాడు. అంతలో ఎర్రని చీరతో బురద శరీరంతో ఉండే నల్లని స్త్రీ ఒకటి మన ప్రభువుకి ఉరితాడు పోసి దక్షిణ దిశగా ఈడ్చుకుపోయింది. అతని వెంట అదే దశలో కుంభకర్ణుడు కనిపించాడు. రావణ కుమారులందరూ బుర్ర గొరిగించుకుని నూనె పూసుకున్నారు. రావణుడు వరాహం మీద, కుంభకర్ణుడు ఒంటె మీద, ఇంద్రజిత్తు మొసలి మీద దక్షిణంగా పోతున్నారు. అన్నీ అశుభ సూచనలే అనుకున్నాను. అయితే విభీషణ ప్రభువు మాత్రం తెల్లని వస్త్రాలు, పువ్వులు ధరించి శంఖదుందుభిధ్వానాలు సాగుతుంటే నృత్య గీతాలతో నవ్వుతూ 4 దంతాల ఏనుగు మీద తెల్లగొడుగు నీడలో ఉన్నాడు. ఆయనతో 4 మంత్రులు ఉన్నారు. కానీ మరోపక్క మన రాక్షసులందరూ ఎర్రని వస్త్రాలు, పూలు ధరించి తప్పతాగి తిరుగుతున్నారు. ఈ లంకా నగరం చతురంగ బల సమేతం సాగరాభిముఖంగా పోయి ములిగిన మరో క్షణంలో ఈ నగరాన్ని రామదూత అయిన వానరుడొకడు అగ్నిదగ్ధం చేసినట్టు రాక్షస నారీజనం తెగ తాగి విపరీత ధ్వనులతో పరుష భూషణాలతో మాట్లాడుతున్నట్టు కుంభకర్ణాదులందరూ గోమయంతో నిండిన గుంటలో పడినట్లు నా కలలో స్పష్టంగా చూశాను. ఇదంతా తలుచుకుంటుంటే ఈ లంకకు ముప్పు వచ్చినట్టే. నిస్సందేహంగా రాముడు లంకా నగరాన్ని సర్వనాశనం చేసి తీరుతాడు అనిపిస్తోంది. హే రాక్షస్యః జనకాత్మజా ఏషా మైథిలి ప్రణిపాత ప్రసన్నా మహతః భయాత్ పరిత్రాతుం అలం
अपि च विशालाक्षयाः अस्याः अङ्गेषु सुसूक्ष्मपि विरूपं लक्षणं किञ्चिदपि न उपलक्ष्यते। छाया वैगुण्यमात्रं च वैहायसम् उपस्थितम् अधोक्खारम् इमां देवीं दुःखम् उपस्थितं शङ्के। अहं वैदेह्याम् अर्थसिद्धिम् उपस्थितं पश्यामि। राक्षसेन्द्र विनाशनं च राघवस्य विजयं च अस्यां महत्प्रियं श्रोतुं निमित्तभूतं स्फुरत्। ఏతత్ పద్మప్త్రమివ అయతాం చక్షుః దృశ్యతే। అందుచేత మనమందరం ఈ సీతను శరణు వేడాలి, ఇంతకంటే మనకు దారి లేదు। ఈ జనకరాజనందన మనల్ని కరుణతో కాపాడుతుంది। నా మాట విని మీరందరూ ఆవిడ పాదాల మీద పడండి। ఇదిగో చూసారా, ఆవిడ పద్మదళ విశాల నయనం ఎలా వికసిస్తున్నదో, ఆమె ఎడమ భుజం అదురుతున్నది చూడండి, అది శుభసూచన। రామచంద్రుడు ఎదురుగా ఉన్నట్లు ఆమె శరీరమంతా పులకిస్తున్నది కదా। అదిగో ఆ చెట్టు కొమ్మ మీద పక్షి కూత విన్నారా, ఎంత సంతోషంగా వినిపిస్తున్నదో, చుట్టాలు వచ్చి పలకరిస్తున్నట్లు లేదు అని త్రిజట అంటుంటే సీతాదేవి ఆ మాటలకు సంతోషభరిత వదనంతో, నీ కల నిజమైతే మీ అందరికీ నేను అభయమిస్తాను అంది। తస్యా శుభం వామ పరాళ పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాస్పందతైకం నయనం సుకీష్య మీనాహతం పద్మామివాభితామ్రం। అంతవరకు ఎండకు పెనుగాలికి దెబ్బతిన్న విత్తనం వాన చినుకులతో మొలకెత్తే శక్తి పొందినట్లు శుభశకునాలతో సీతాదేవి సంతోషభరిత హృదయం అయింది। శ్రీమంతుని చుట్టూ చేరే సేవకులలా సీతాదేవి శుభశకునాలతో అలరారింది। సరోవరంలో చేపతోక తగిలిన కమలల్లా ఆవిడ విశాలమైన ఎడమ కన్ను, అత్యంత సుందరమైన ఎడమ భుజం అదిరాయి। ఆవిడ ధరించిన చీర కొద్దిగా జారింది। రాహువు నోటి నుండి బయటపడిన చంద్రబింబంలా ఆవిడ వదనం వికసించింది। శోకం కొంత తొలగింది, తాపం కొంత వైదొలగింది, సంతోషం కొంత పెల్లుబికింది। జానకి ముఖకల్హారం శుక్లపక్ష శశాంక రోజులీనింది। త్రిజట కలతో ఆందోళన చెందిన రాక్షస స్త్రీలు సీతమ్మను ఒంటరిగా వదిలేశారు। ఆ కలవిని సంతోషించిన మరొకడున్నాడు, అదే శింసుపావృక్షం మీద నుంచి అన్నీ చూస్తున్నా వింటున్నా మన హనుమంతుడు। కాని అంతలోనే రాక్షసరాజు అన్న అసహ్యకరమైన మాటలు తలుచుకుని సీతమ్మకు అశాంతి, దుఃఖం కలిగాయి। ఆవిడ ఇంకా తెలియకుండా భయపడుతోంది। ఆ నీచమైన మాటలకు సమాధానం ఇచ్చినా రాక్షస స్త్రీలు చుట్టుముట్టి అన్న మాటలకు సమాధానం చెప్పలేకపోయింది। ఒకవైపు త్రిజట స్వప్నం విన్నా ఆ దుఃఖం పూర్తిగా తీరట్లేదు। అసలు ఇంత దుఃఖానికి కారణం ఏంటి అని ఆలోచించింది। నాకెందుకు ఇన్ని బెదిరింపులు, నేనెందుకు వినాల్సి వస్తోంది ఇన్ని మాటలు? కారణం పుణ్యం లేకపోవడమా, నేను చేసిన పాపమా? నాకు ఆనందం లేకున్నా, బాధతో నిండి ఉన్నా నా హృదయం కఠినంగా మారిపోయిందా? లేకపోతే వజ్రాయుధం కొట్టిన పర్వతంలా 1000 ముక్కలుగా విరిగిపోకుండా ఎలా ఉంటుంది? ఆ నీచుడి వల్ల చావుకైనా సిద్ధంగా ఉన్నాను। నేను చనిపోవడంలో తప్పు లేదు। నా ప్రభువు ఇక్కడికి రాకపోతే రాక్షసుల రాజు పదునైన కత్తితో పిండాన్ని కోసినట్టు నన్ను ముక్కలుగా నరికివేస్తాడు। 2 నెలలు ఇలాంటి ఆలోచనతో దుఃఖించాలా? రాజుని కించపరిచినందుకు పట్టుబడిన దొంగలా ఎందుకిలా ఉన్నాను? అసలు నాకు ఈ దుర్దశ ఎందుకు ప్రాప్తించింది? ఓ రామా, ఓ లక్ష్మణ! 2 బలమైన సింహాలు మెరుపు తాకిడికి ఆందోళన పడినట్టు జింక వేషంలో వచ్చిన జీవి వలన 2 యువరాజులు అశాంతితో పడ్డారు। ఆ ప్రాణి ఎవరో మృగరూపం ధరించి మహాబలశాలులైన ఆ రామ లక్ష్మణులను నా మూలంగా అశాంతికి గురిచేసి చంపిందనుకోనా? ఆనాడు కాలపురుషుడే మృగరూపమును వచ్చి దురదృష్టవంతురాలైన నన్ను లోభపెట్టేను కదా। నేను తెలివి తక్కువతనంతో ఆర్యపుత్రుణ్ణి, లక్ష్మణుణ్ణి దూరంగా పంపి తప్పు చేశాను కదా। నా ఈ విధికి ఖచ్చితంగా కారణం అదే అయ్యి ఉంటుంది। ఓ సత్యానికి కట్టుబడువాడా, ఓ పొడవైన ఆయుధాలు ధరించువాడా, పౌర్ణమి చంద్రుడిలా ప్రకాశించే ముఖం కల రామా, నా రామా! నీ యందు మాత్రమే సంజాత కామనై నీ యందే అనురాగము కలదానను నేను। వ్యర్థముగా తపోవ్రతము ఆచరించి నీ కోసమే నేను ప్రాణాలతో ఉన్నాను రామా। నా ఓర్పు తగ్గుతున్నది, ఇక ఈ జీవితాన్ని త్యజించాలనుకుంటున్నాను। విషము చేతగాని శస్త్రము చేతగాని శీఘ్రముగా నా ప్రాణాలను విడిచెదను అనుకుని తన మృదువైన అవయవాలను అశోక వృక్ష శాఖను అనుగ్రహించి నిలబడి రామచంద్రుణ్ణి తలుచుకుంది।
ఆ సమయంలో హనుమంతుడు, ఈవిడ సీతమ్మే అని నిశ్చయమైంది. ఇప్పుడింక ఈవిడితో మాట్లాడి ఓదార్చాలి. ఈవిడ్ని ఆ రాక్షసి కల కూడా సంతోషపెట్టలేదు కాబట్టి ఓదార్పు లేకపోతే ఈవిడ ఏమవుతుందో తెలీదు. ప్రాణత్యాగం చేసినా ఆశ్చర్యం లేదు. నన్ను రాముడే పంపాడని చెప్పాలి. ఆవిడ మాటలు రామచంద్రునికి తీసుకెళ్లి నివేదిస్తే ఆయన ఆశ్వాసన పొందుతాడు. అయితే ఈ రాక్షసి జనం మధ్యలో ఈవిడితో మాట్లాడడం ఎలా అన్న ఆలోచనలో పడ్డాడు. వివరాలు వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం.